అందరికీ నమస్కారం. నేను మీ మమత. మీ అందరికీ MHS-crafts ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చిన వీడియో బ్యూటిఫుల్ లోటస్ షేప్ దియా స్టాండ్. ముందుగా ఒక ఖాళీ ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకున్నాను. దీని మూతని ఉపయోగించి మనం ఇప్పుడు లోటస్ అయితే చేస్తున్నాం. మూత పై భాగంలో ఉన్న స్టిక్కర్ని తొలగించి ఒక ప్లాస్టిక్ స్పూన్ తీసుకుందాం. ఈ ప్లాస్టిక్ స్పూన్ ఆకారాన్ని మనం మూతపై ఒక పెన్ను సహాయంతో డ్రా చేసుకోవాలి. మనం ఎన్నో వస్తువులని వాటి వల్ల ఇంకా ఉపయోగం లేదని వాటిని డస్ట్బిన్లో పడేస్తుంటాం. కానీ మనం కొంచెం శ్రద్ధ పెడితే ఎంత ఉపయోగం లేని వస్తువుకి అయినా ఒక మంచి ఆకారాన్ని ఇవ్వవచ్చు. దీనివల్ల మనలో మంచి స్కిల్స్ డెవలప్ అవ్వడమే కాకుండా డబ్బులు కూడా ఎంతో కొంత పొదుపు చేసిన వాళ్ళము అవుతాం. మూత మొత్తంపై ఇలా డ్రా చేసుకుని లోటస్ పెటల్స్ షేప్స్ని రెడీ చేసుకోవాలి. మూత చివరి భాగాన్ని కత్తిరించి పక్కన పెట్టుకోవాలి. పెటల్స్ షేప్స్ని ఒక్కొక్కటిగా వీడియోలో చూపిస్తున్న విధంగా కత్తిరించుకోవాలి. మొత్తం అన్నింటినీ ఇదే విధంగా కత్తిరించుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ కత్తిరించుకున్న తర్వాత ఈ కత్తిరించుకున్న షేప్స్ని ఇలా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ లోటస్ పెటల్స్లా అన్నమాట. అన్నింటినీ ఇలా లోటస్ పెటల్స్ షేప్స్లోకి మలుచుకోవాలి. అదేవిధంగా ఇంకొక మూత భాగాలను కూడా ఇదే విధంగా మార్చుకోవాలి. ఇప్పుడు 3 సెంటీమీటర్ రేడియస్ ఉన్న కార్డ్బోర్డ్ సర్కిల్ షేప్ని తీసుకుని పెటల్స్ని ఒక్కొక్కటిగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించాలి. ఇలా ఒక్కొక్కటి కార్డ్బోర్డ్ కింద భాగం వైపు ఒక వరుసను అంటించుకోవాలి. ఇలా ఒక వరుస పూర్తి చేసుకున్న తరువాత ఇంకొక వరుసను నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి. మొత్తం అన్నింటిని అంటించిన తరువాత చూసారా ఎంత అందంగా ఉందో. రియల్ లోటస్ లుక్ అయితే వచ్చేసింది. దీనిని ఒక కార్డ్బోర్డ్ రోల్ని బేస్గా చేసుకుని అంటించుకోవాలి. ఈ విధంగా హాట్ గ్లూ గన్ని ఉపయోగించి అంటించుకోవడం వల్ల స్టాండ్ అనేది ఊడిపోకుండా దృఢంగా ఉంటుంది. కార్డ్బోర్డ్ మిగతా భాగాలను గోల్డెన్ అక్రిలిక్ కలర్ సహాయంతో పెయింట్ చేసుకోవాలి. దీనివల్ల మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది మన లోటస్ దియా స్టాండ్. మన ఆలోచనలను ఆచరణలో పెట్టడం వలన ఎంతో చక్కటి ఉపయోగం ఉంటుంది. ఏది ఏమైనా మన చేతితో తయారు చేసిన వాటికి విలువ కట్టలేం. ఆ తృప్తి సంతృప్తి వేరే లెవెల్. ఎంత రియలిస్టిక్ గోల్డెన్ లోటస్లా ఉన్నాయో చూస్తున్నారా? మీకు కనుక ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా తయారు చేసిన లోటస్లను ఉలెన్ గార్లాండ్తో అలంకరించుకోవడం వలన మరింత అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేనండి, ఇంకా మన దివాళీ ఫెస్టివల్ మరింత అందంగా ఆహ్లాదకరమైన వాతావరణంగా మారిపోయినట్టే. ఈ దీపావళి మీ జీవితంలోని అంధకారాన్ని తొలగించి మరింత భవిష్యత్తులో విజయాలను అందించాలని కోరుకుంటూ మీ మమత. Bye from MHS-crafts. Advance Happy Diwali to all.